కొల్లిపురం మండలం గ్రామం తూములూరులోని శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సమేత శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వారి దేవాలయంలో పుష్కర కుంభాభిషేక మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తూములూరులోని శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సమేత శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 25వ తేదీ నుండి పుష్కర కుంభాభిషేక మహోత్సవాలు ఆరంభించారు. 25వ తేదీ గోపూజ, గణపతి పూజ, యాగశాల ప్రవేశం, అఖండ స్థాపన తదితర పూజలు చేశారు. రెండవ రోజున 26న ప్రత్యేక పూజలు, రుద్రహోమాలు నిర్వహించారు. చివరి రోజున శనివారం ఉదయం గణపతి పూజ, పుణ్యహవచనం, పంచాంగ వ్యనిధి, నిత్యపవసానం, ప్రాయశ్చిత హోమాలు పూర్ణాహుతి చేశారు. ఉదయం 7:26 కుంభాభిషేకం, గోదృష్టి, ప్రథమ దర్శన, మహాదాశీర్వచనం, పండిత సత్కారం జరిగాయి. కుంభాభిషేక కార్యక్రమంలో తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాద సంతర్పణ చేశారు. సాయంత్రం 6 గంటలకు శాంతి కళ్యాణ మహోత్సవం జరిపించారు. కొల్లిపర్ ఎంపీపీ భీమవరపు పద్మావతి, సంజీవరెడ్డి, అవతు వెంకటరెడ్డి, ఆలయ కమిటీ పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇది పురాతనమైన శివాలయము. ఈ పురాతనమైన శివాలయానికి మనం 2014లో పాత శివాలయాన్ని పునర్నిర్మించదలిచి భారీ ఎత్తున అప్పుడు ₹1 కోటి విరాళాలతో ఊరందరు ₹1,85,00,000 విరాళాలతో ఊరందరి సహకారంతో ఆ రోజు ఎంతో అత్యంత వైభవంగా బాగా ఈ పునఃప్రతిష్ఠ చేశాము. అది జరిగి మనకి 12 సంవత్సరాలు అయింది. దీని సందర్భంగా పుష్కర కుంభాభిషేకం, యజ్ఞం, యాగాదులు చేసి దీన్ని మళ్ళీ 6,000 మందికి అన్నదాన కార్యక్రమం పెట్టాము. ఊరంతా సహకరించారు, సందాలు ఇచ్చారు. దీనికి ఎంతో పెద్దలు వచ్చారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చాలా ఆనందంగా ఉంది. గ్రామం తరఫున మేమందరం అభినందనలు. 2014లో పునఃప్రతిష్ఠ జరిగిన శ్రీ బాలత్రిపుర సుందరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం జరిగింది. మరి 12 సంవత్సరాల పుష్కరమైన సందర్భంగా ఈరోజు కుంభాభిషేకం జరిగింది. దీనికి విచ్చేసిన శివకుమార్ గారికి ధన్యవాదాలు.